గోదావరిలో ప్రశాంతంగా కూర్చొని వీడియోలు చేసుకుంటున్నాను. అయితే చూడండి ఎలా ఉందో. పక్కపొంటి గోదావరి ప్రవహిస్తుంది. మన వెనకాల ఉంది ఏంటంటే ఈ రైల్వే ట్రాకు. ఈ రైల్వే ట్రాక్ పక్కనే మనం ఉన్నాము. అంటే మనం మంచిర్యాల మెయిన్ రైల్వే ట్రాక్ అది. గోదావరిలో ఏంటంటే ఫ్రెండ్స్, మనం రిలీఫ్ కావడానికంటే మనం ప్రశాంతంగా, అంటే మైండ్ బాగాలేకపోయినా ఏం లేకపోయినా కానీ ఈ గాలి, చల్లటి గాలికి అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి నదుల్లో కూర్చోవడానికి. ఎంత బాగుంటుంది అంటే మైండ్కు చాలా రిలీఫ్ ఉంటుంది. అయితే మా అన్నయ్య వస్తుండు, ఆయన అయ్యగారు. సో ఆయన వస్తుండ అయితే వెయిట్ చేస్తున్నా టైంపాస్గా. ఆయన కూడా ఖాళీగా ఈరోజు ఏం వర్క్ లేదట, ఖాళీగా ఉన్నా అన్నాడు. సో అతని కోసం అని వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే అట్లా టైంపాస్గా కూర్చొని అట్లా అప్పుడప్పుడు సరదాగా అలా కూర్చోవాలి, బయటికి వెళ్ళాలి. ఎందుకంటే మనం వర్క్ బిజీ, ఆ బిజీలో ఉంటాము. ఏంటంటే అప్పుడప్పుడు ఇలా వచ్చి కూర్చుంటే ఏంటంటే మన మైండ్కు రిలీఫ్ దొరికిద్ది, మెంటల్ టెన్షన్స్ అన్నీ పోతాయి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ సైడ్ వర్షాలు ఎలా పడుతున్నాయి? వర్షాలు అంటే బీభత్సంగా ఉన్నాయా లేకపోతే నార్మల్గా ఉన్నాయా? అంటే ఇప్పుడు మాకైతే ఇటు చాలా వరదలు చాలా హెవీగానే ఉన్నాయి. మొన్నటి వరకు అయితే వర్షాలు లేవని చాలా ఇబ్బందికరంగా ఉండే, బట్ ఇప్పుడు మాత్రం వర్షాలు చాలా హెవీగా పడుతున్నాయి. అయితే అటు లాంగ్ నుంచి మా అన్నయ్య వస్తుండు, అక్కడ దూరం నుంచి వస్తుండు కదా అతను మా అన్నయ్య. నేనే రమ్మన్నాను. ఇంటికాడ ఖాళీగా మూవీ చూస్తున్నా అంటే ఏం చేస్తావు రా అన్నయ్య, ఇక్కడ ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది అని అన్న వల్ల ఇటు వస్తున్నాడు. సో అట్లా సరదా కాసేపు మాట్లాడుకొని, ఈవినింగ్ టైం కదా చాలా బాగుంటుంది. అంటే పార్కుల్లో అక్కడ ఇక్కడ ఏంటంటే ఈ మధ్యలో ఏంటంటే తాగడం, వీళ్ళందరూ కూడా బాగా ఎక్కువ అయ్యారు. ఎక్కడ పడితే అక్కడనే తాగుతున్నారు. ఇప్పుడు అంటే ముంగడ కూడా కొన్ని బ్యాచ్లు తాగుతున్నాయి అనుకో, అది వేరే లెక్క. బట్ ఇటు సైడ్ అయితే ప్రశాంతంగా ఉంది. సో అందుకనే ఇంత దూరం వచ్చి వీడియోలు చేయడం జరుగుతుంది. నాకు వీడియోలు చేయాలి అంటే ప్రశాంతంగా ఉంటేనే చేయగలుగుతాను. ఎవరైనా మంది ఉంటే చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సో అందుకని ఎవరు లేని చోట ఇటు లాస్ట్కి వచ్చి వీడియోలు చేసుకుంటున్నాను. మీరు కూడా అలా సరదాగా మా సైడ్ చూడడానికి హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. బట్ ఒక్కనే ఉన్నాను, వెళ్ళడానికి ఎవరు తోడులేరు. సో అందుకనే పెద్ద వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. మా వాళ్ళని రారా అంటే ఎవడు సరిగ్గా రావట్లేదు. ఈ మధ్యలో ఎవరినో పట్టుకొని ఆ హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. మీకు ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.